యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము సందేశాల ద్వారా బలపరచబడుతున్న ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వింటున్న మీరు మరి రకరకాల విధానాల్లో దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు యూట్యూబ్ ద్వారా వస్తుంటే మీరు ఇతరులకు షేర్ చేయండి. అలానే ఛానల్స్ ద్వారా వస్తున్నప్పుడు మీరు పరిచయం చేయండి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి అనేకుల్ని నడిపించండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు పాపము ఎంత ప్రమాదకరమైంది, పాపము ఎంత ప్రమాదకరమైంది, రక్షణ ఎంత ఆశీర్వాదకరమైంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. రండి, కీర్తన గ్రంథము 51వ కీర్తన 7వ శరణం నుంచి చదువుదాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. 10వ శరణం చదువుదాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. 14వ శరణం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు, మరి ఉరియా భార్యతో తాను వ్యభిచరించినప్పుడు తాను ఏమేమి కోల్పోయాడో, ఎంత కోల్పోయాడో, ఎంత నష్టపోయాడో, ఒక వ్యక్తి ఒక పాపంలో పడితే అది ఎంత దారుణమైన బాధను, నష్టాన్ని కలుగజేస్తుందో దావీదు భక్తుడు కీర్తనకారుడు 51వ కీర్తన ద్వారా మనకు చాలా చక్కని విషయాలు బోధించాడు. వాటిలో మనం లోతుగా పూర్తి వివరాలతో నేను బోధించాలని నా ఆలోచన కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మన సమయాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదట దావీదు పాపాన్ని బట్టి ఏం కోల్పోయాడు. రండి మరొకసారి 51వ కీర్తనలో ఈ మాట చదువుకుందాం. 10వ శరణం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము అంటున్నాడు. నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము అంటే హృదయము పాడైపోయింది, శుద్ధ హృదయం కలుగు చేయ అంటే పాపము మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తుంది. చాలామంది నా మనసు బాగలేదు, నా హృదయం బాగలేదు అంటూ ఉంటారు. మనసు ఎందుకు బాగుండదు, హృదయం ఎందుకు బాగుండదు? ఒక మనిషి ఏదైనా చేయకూడదు చేసినప్పుడు తన హృదయం అపవిత్రమైపోతూ ఉంటుంది అన్నమాట. ఎట్లాగుంటుందంటే, నిజంగా మానస సరోవరంలో కనుక ఒక మురికి నీళ్ళు పోస్తే ఎలాగుంటుందో, ఒక కలుషితం అయిపోతే ఎలా ఉంటుందో, ఆ నీరంతా ఎంత దారుణంగా ఉంటుందో అలాగుంటుంది అనమాట. అంతా కూడా కలతలు, అంతా కూడా ఎంతో హృదయం అంతా ఒక రకమైన బాధాకరమైన పరిస్థితి. చూడండి, భక్తులు చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు కూడా పాపంలో పడిపోయిన తర్వాత ఎంత పాడైపోయారు. సొలొమోను గురించి మనకు బాగా తెలుసు కదా. అతను ఎంత మంచి హృదయమో, అతను ఎంత నీకేం కావాలో కోరుకోమంటే నాకు వివేకము బుద్ధి దయచేయమన్నాడు. ఎంత మంచి హృదయం చూడండి. నువ్వు అసలు శత్రువు ప్రాణం అడగల, ఐశ్వర్య ఘనతలు అడగలేదు, నా ప్రజలను పరిపాలించిన బుద్ధి వివేకం అడిగావు కాబట్టి నువ్వు అడిగినవి ఇస్తాను, నువ్వు అడగనివి కూడా స్థిరమైన ఆస్తి కలిమి నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి సొలొమోను దీవించాడు. అంటే ప్రారంభ దశలో సొలొమోను హృదయం ఎంత మంచి హృదయం, ఎంత మంచి హృదయం. అయితే దేవుని సేవకులకు మీతో చెప్పు చూడండి. కానీ కొంతమంది అపవిత్రమైన పరస్త్రీలతో వ్యామోహంలో పడి అన్య స్త్రీల సహవాసం చేసి వివాహాలు చేసుకొని తాను అపవిత్రుడైపోయినప్పుడు సొలొమోను హృదయం నిజంగా అన్య స్త్రీలు దేవుని తట్టు రాకుండా ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు. అంటే ఎంత దారుణమో చూడండి. సొలొమోను హృదయాన్నే పాపం పాడు చేసింది. నేను ఎందుకు చెప్తానంటే, సొలొమోను అంత జ్ఞానవంతుడు, ఎంత మంచి రాజు, దేవుని యొక్క ప్రణాళికలో ఎంత ఉన్నత స్థితిలో అసలు సొలొమోను జ్ఞానం గురించి వర్ణించినా మనకు జ్ఞానం చాలదు, మన శక్తి చాలదు. నిజంగా భూమి మీద అటువంటి జ్ఞానం గలవాడు ఉన్నాడా లేడా, అసలు ఇంకెప్పుడు ఉండడానికి కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీ ముందుగా నీ వెనక నేనంత జ్ఞానం ఎవరికి ఉండదు.
అంత మంచి జ్ఞానవంతుడైన సొలొమోను ఎప్పుడైతే తన తప్పు చేశాడో, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడో, తన హృదయం పాడైపోయింది. ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి మీతో ఒక విషయం చెప్పనివ్వండి. ఏంటంటే మనం చేసే పాపము మన హృదయాన్ని డ్యామేజ్ చేస్తుంది. నిజం, కొందరు త్రాగి పేగులు పాడైపోయినాయి అంటారు, గుండె పాడైపోయింది అంటారు కదా. అట్టనే మనిషి యొక్క పాపము మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తుంది. దావీదు కూడా చాలా మంచి, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నా హృదయానుసారుడు, నా చిత్తమంతే నెరవేర్చాడు. దేవుని హృదయానుసారుణ్ణి తన హృదయాన్ని పాపం పాడు చేసింది. ఈరోజు మీతో చెప్పే ఒక మాట, నీ హృదయాన్ని ఏది పాడు చేస్తుంది? చూపులు, మాటలు, క్రియలు, ఆశలు, కోరికలు నీ హృదయాన్ని ఏమైనా పాడు చేస్తున్నాయో ఒకసారి ఆలోచించి సరి చేసుకోమని ప్రేమతో తెలియచేస్తున్నాను. రెండవ మాట, నిజంగా పాపము దావీదుకి ఎంత నష్టం చేసిందనే విషయంలో రెండవ మాట 10వ చరణంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో స్థిరమైన మనసు అంటే దావీదుకి ఇప్పుడు ఏమి లేదు, స్థిరమైన మనసు లేదు. అంటే ఒక మాటలో చెప్పలేదు, దావీదు ఇలా అనుకొని ఉంటాడు, నా మనసు స్థిరంగా ఉంటే నేను ఇలా ఎందుకు చేసేవాడిని, నేను అసలు ఆ బెత్షెబా వైపు ఎందుకు చూసేవాడిని, ఆమెను ఎందుకు ఆశించేవాడిని, ఆమె ఎందుకు పిలిపించేవాడిని, ఆమెతో ఎందుకు పాపం చేసేవాడిని, తన భర్తను ఎందుకు చంపించేవాడిని, అయ్యో నా మనసు ఎంత పాడైపోయింది, నా మనసు ఎంత కఠినమైపోయింది, నా మనసు ఎంత కలుషితమైపోయింది, నా మనసుకి ఎంత నష్టం జరిగింది అని తను బాధపడుతూ ఉన్నాడు. సో అంటే పాపము మనిషి యొక్క మనసును పాడు చేస్తుంది, అస్థిరుని చేస్తుంది. కొంతమంది చూడండి, పాపంలో ఉన్నవాళ్ళు పాపం వాళ్ళు చాలా మంచి డెసిషన్ తీసుకోవాలనుకుంటారు, కానీ దాన్ని పాటించలేకపోతూ ఉంటారు. కొంతమంది నేను సినిమాలు చూడను అనుకుంటారు, కానీ సినిమాలు చూడకుండా ఉండలేరు. నేను అబద్ధాలు ఆడను అనుకుంటారు, కానీ అబద్ధాలు ఆడకుండా ఉండలేరు. అంటే మనిషి ఏది చెయ్యాలని కోరుకుంటాడో, పౌలు చెప్పినట్టు రోమపత్రిక 7వ అధ్యాయంలో మేలు చేయగోరు నాకు, మేలు చేయగోరకు కీడే చేస్తాను అన్నట్లుగా పాపము మనిషికి మనసుకి స్థిరం లేకుండా చేస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు స్థిరమైన మనసు ఇవ్వయ్యా, నాకు స్థిరమైన మనసు ఇవ్వయ్యా. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఒక మనసును స్థిరపరిచే అనుభవంలో ఆయన నమ్మకస్తుడు. అందుకని ఆయన పాదాల దగ్గర పడాలి. ప్రార్థనే నీ మనసు, నీ జ్ఞానము, నీ ఎబిలిటీసు, నీ నిష్ఠ, లేకపోతే నీ నియమాలు, నీ భక్తి, మనకు సంబంధించి ఏది మన మనసును కంట్రోల్ చేయలేదు. మన మనసును దేవుడి చేతిలోకి పెట్టాలి. అయ్యా ఇదిగో నా మనస్సు నీ చేతిలోకి పెడుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. నేను రక్షణ పొందినప్పుడు దైవజనులు పెద్దలు నా తలపై చేయబెట్టి బాప్తిజం తీసుకుని ప్రార్థన చేశారు. ప్రార్థన చెప్పి నేను చాలా ఏడ్చాను, కన్నీళ్ళు విడిచాను. ఎందుకు ఏడ్చానంటే నా మనసు యొక్క నిజస్థితి నాకు తెలుసు. నేను ఎంత అస్థిరున్నో, ఎంత బలహీనున్నో నేను బాగా తెలుసు అనమాట. నేను చాలాసార్లు తీర్మానం చేసుకున్నా, నేను రక్షణ పొందాలి, స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సంఘానికి క్రమంగా వెళ్ళాలి. ఇలాగ నేను చాలాసార్లు అనుకున్నా. కానీ చాలాసార్లు ఎన్నిసార్లు అనుకున్నా ఎన్నిసార్లు తప్పిపోతూ ఉండేవాడిని. అయితే రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత పెద్దలు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అవి గుర్తుకొచ్చి బాధపడ్డాను. ఏంటంటే ప్రభువా, నేను మారుమనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ నా మనసులో స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? నా మనసులో నీవే స్థిరత్వాన్ని ఇవ్వాలి. నేను ఇప్పటికీ కూడా బలహీనుడిని. మనం ఎవరు బాప్తిజం తీసుకోగానే పరలోకమో, బాప్తిజంలో దేవదూతలం అయిపోం. బాప్తిజం అనేది నేను యేసు ప్రభు బిడ్డగా అంగీకరిస్తున్నాను అంటానికి ఒక రుజువు అనమాట, ఒక బహిరంగ సాక్ష్యం. అందుకనే రక్షణ పొందిన బిడ్డలు కూడా మీ మనసును దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. మీ మనసును ప్రభు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకొని రావాలి. ప్రభువా ఇదిగో నా మనసులో ఈ శోధన ఉంది, నా మనసులో ఈ సమస్యలు ఉన్నాయి, నా మనసు ఇలాగ పాడైపోతుంది అని మన మనసును ఉన్నపాటున ప్రభు చేతిలో పెట్టి దాన్ని వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ ఉండాలి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అంటాడు, నేను ప్రతిరోజు మారు మనసు పొందుతున్నాను అంటాడంట. అంటే తన మనసును ప్రతిరోజు నూతనపరుచుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం నుంచి మనము స్థిరమైన మనసును కోల్పోతాం. పాపం అంత ప్రమాదకరమైంది. సో మన మనసును పాడు చేస్తుంది, అది ఒక పెద్ద నష్టం కలుగు చేస్తుంది. పాడైపోయిన మనసు పాడైపోయిన జీవితాన్ని చూపిస్తుంది. అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది, మనం వర్ణించలేము. కనుక ప్రియ దేవుని బిడ్డ, రెండవ మాటగా నిజంగా పాపము మనసును పాడు చేస్తుంది అని నేర్చుకుందాం. మూడవ మాట చదువుకుందాం రండి. 11వ చరణంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటున్నాడు. అంటే పాపము దావీదుకి దేవుని సన్నిధి లేకుండా చేసింది. అందుకని ఇప్పుడు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, దేవుని సన్నిధిని నేను కోల్పోయాను. కయ్యను అంటాడు కదా, నేను దేవుని సన్నిధిలో నుంచి తరిమేయబడ్డాను, శాపగ్రస్తున్నై దేశదింబరనై తిరుగుతానని. నిజంగా దేవుని సన్నిధిని కయ్యను పోగొట్టుకున్నాడు.
అది ఎంత దారుణమో కయ్యనికే తెలుసు. అందుకంటే నన్ను కనుగొని వాడేవాడో నన్ను చంపును కాకంటాడు. అంటే దేవుని సన్నిధి లేని బ్రతుకు నాకెందుకు? కయ్యను కూడా ఎంత విఘ్నతో చూడండి. దేవుని సన్నిధి లేని బ్రతుకు నాకెందుకు, కనుక నన్ను ఎవడన్నా చంపితే బాగుండు, అది కయ్యను. కానీ దేవుడు దానికి కూడా అనుమతించలేదు. మోషేకి దేవుని సన్నిధి బాగా తెలుసు. అందుకే నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి కొనిపోకమంటాడు. కనుక వాక్యము ఎంత స్పష్టంగా దేవుని సన్నిధి యొక్క విలువలు తెలుస్తుంది. కీర్తనకారుడికి దేవుని సన్నిధి విలువ తెలుసు. అందుకని అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవండి. కనుక దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి లేకుండా మనం వెళ్ళటం చాలా ప్రమాదకరం, వెళ్ళకూడదు. అది మోషేకి తెలుసు. దేవుని సన్నిధి లేకుండా బ్రతకడం కంటే చావటం బెస్ట్, అది కయ్యనుకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకునికి మనం నీవు దేవుని సన్నిధిని, పాపము నీలో దేవుని సన్నిధిని లేకుండా చేస్తుంది. అందుకే దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఒకళ్ళు ఇంకా బలహీనతలు ఉన్నాయా, అవిధేయతలు ఉన్నాయా, పడిపోయావా, చెడిపోయావా, తప్పిపోయావా, అయ్యా నా విధేయతల ద్వారా, నా పొరపాట్ల ద్వారా, నా బలహీనతల ద్వారా నీ సన్నిధిని కోల్పోయినా, గివ్ దై ప్రెజెన్స్ ఓ లార్డ్, నీ సన్నిధి నాకు ఇమ్మయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇది పాపం ద్వారా వచ్చే మూడవ నష్టం. దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. 4వ మాట నేర్చుకుందారండి. 51వ కీర్తన 11వ శరణం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివే అంటే, అయ్యా నేను పాపం చేశాను, ఇక నాలో నీ ఆత్మ లేకపోతే ఎట్లాగా, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయబాకయ్యా. అంటే దావీదు భక్తుడు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉంటేనే తను ఏదైనా సాధించగలడు. తన సొంత జ్ఞానము, తలాంతులు ద్వారా తను ఏమీ చేయలేదు. గొల్లియాతుని గెలిచినా, లేకపోతే ఇంకేదైనా చేసినా, పోయిన చోటల్లో కూడా యుద్ధాల్లో విజయాన్ని సాధించుకున్నా, లేకపోతే జ్ఞానంగా బ్రతుకుతుంది. ఇదంతా కారణం పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి తను నడిపిస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ లేకపోతే అది అంత దారుణం ఇంకొకటి లేదు. అందుకని పరిశుద్ధాత్మ అయితే చీకటింట్లో సరుకులు వెతకు రీతిగా ఉంటుంది అన్నాడు కీర్తనకారుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాసిన భక్తుడు పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు అనే పాటలో ఈ మాట ఉంటుంది అన్నమాట. కనుక దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మను తీసివేయకమయ్యా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనల్ని నడిపిస్తాడు, మన జ్ఞాపకం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని అనాథలుగా విడవడు, మనల్ని ఒప్పింపజేస్తాడు. మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మన అవసరత అయి ఉన్నాడు. కనుక ఒక మనిషికి నిత్యం వాటర్, ఆహారం ఎంత అవసరమో అంతకంటే 1000 రెట్లు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ మనకు అవసరం. కనుక ఈ శిష్యులతో కూడా ప్రభు అంటాడు కదా, మీరు పైనుండి తండ్రి వల్ల వీరిని వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు శక్తిని పొందుతారు. నిజంగా ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు యెరూషలేము నుంచి బయటకు వెళ్ళబాకండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో దావీదుకి తెలుసు. కనుక ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడతాడు, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒకడు పరిశుద్ధాత్మను నువ్వు కోల్పోతున్నావేమో, ఆత్మను ఆర్పకుడే అన్నాడు. కనుక నువ్వు ఆత్మను ఆర్పివేసుకుంటున్నావేమో, పాపం పరిశుద్ధాత్మను ఆర్పివేస్తుంది. కనుక దావీదుకు ఆ గ్రహింపు ఉంది కాబట్టి, అయ్యా పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసివేయకమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు వాక్యం తెలిసినా లేకపోతే వాక్యం చదువుతున్నా మనం ప్రతిదినం పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. దేవా నీ వాక్యం చదువుతున్న వాక్యం కీర్తనకారుడు 119:18 నీ ధర్మశాస్త్రం అందల ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్టు నా కన్నులు తెరువు అన్నాడు. అంటే నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు తెరువు. దేవుని వాక్యం ఆశ్చర్యకరమైన విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మాత్రమే మనకు వాక్యం అర్థమవుతుంది. లేకపోతే మనకన్నా తలాంతరంగా మనకు జ్ఞానం కాదు, అంటే మనకేదో ఆ దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు, తన ఆత్మ ద్వారా మనకు ఆ సత్యాన్ని ఓపెన్ చేస్తాడనమాట. అందుకని దేవుని సేవలో లేకపోతే దేవుని బిడ్డల్లో ఉన్న ఒక మంచి అవకాశం ఏంటంటే, లేకపోతే పెద్ద పండితులం కాబట్టి సేవ చేయటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఆ గడిలో మనకి ఎక్కడ నిలబడ్డప్పుడు ఏం అవసరం అది అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తికి కూడా అంతే. కనుక వింటున్న ఆత్మీయ పిల్లలందరూ కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలపరచబడవు, స్థిరపరచబడగలవు. అంతేగాని పరిశుద్ధాత్మ లేకుండా మన సొంత జ్ఞానం, సొంత నీతి అది మనకు నిజమైన సక్సెస్ను కాదు. కనుక మీతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, పాపము పరిశుద్ధాత్మ రెండు కలిసి ఉండలేవు. కనుక పరిశుద్ధాత్ముడు పావురముతో పోల్చబడి చిన్న శబ్దం వస్తే పావురం వెళ్ళిపోతుంది. కనుక అట్లా పరిశుద్ధాత్మదేవుడు అలాంటి వాడు. మేము బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మరణత బైబిల్ కాలేజ్ ఫౌండర్ హెన్రీ జోసెఫ్ గారండి పరిశుద్ధాత్మ దేవుడి పావురంతో పోల్చబడ్డాడు.
కాబట్టి పావురం చిన్న శబ్దాన్ని కూడా సహించలేదు. చాలా కామ్గుండా స్థలంలోనే అది ఉంటుంది. కనుక అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం చాలా క్రమశిక్షణగా ఉంటేనే ఉంటాడు, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. మీరు క్లాసులో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఉండండి అని బోధిస్తూ ఉండేవాడు. ఈరోజు మీతో కూడా దేవుని యొక్క వాక్యం అదే హెచ్చరిస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ పాపము కలిసి, అందుకని దావీదు భక్తుడు, అయ్యా నేను పాపంలో పడ్డాను, పరిశుద్ధాత్మను తీసివేయబాకయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఉండలేను, పరిశుద్ధాత్మ తీసివేయబాకని మొరపెడుతున్నాడు. కనుక ప్రియ దేవుడు, పాపము పరిశుద్ధాత్మను తీసివేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సరిగా మనం నేర్చుకుందాం ఈ విషయాలు. చూడండి, మరొక మాట చదువుకుందాం. 12వ శరణం 51:12. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అంటే దావీదుకు పాపము దావీదులో రక్షణ ఆనందం లేకుండా చేస్తుంది. ఈ దినాల్లో కూడా చాలామంది రక్షణ పొందుతున్నారు, కానీ ఆనందంగా ఉండటం లేదు. చాలామంది రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నారు. మారుమనసు పొందేవా? పొందాం. బాప్తిసం తీసుకున్నావు, మరి ఆనందంగా ఉంటున్నావా? లేదే. చాలామంది జీవితాల్లో ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ఏదైనా శారీరకమైన తాత్కాలికమైన ఆనందాలు తప్ప ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటి? మారుమనసు పొందినా, బాప్తిసం తీసుకున్నా లోకాశలు, శరీరాశలు, లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మనం న్యాచురల్గా ఆ ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. కనుక ఎప్పుడైతే దావీదు భక్తుడు చేయకూడని పాపం చేస్తాడో తనలో రక్షణ ఆనందం పొంది, చాలామంది రక్షణ పొందినాకపోదు, ఒక్కసారి రక్షణ పొంది నువ్వు ఎంత పాపమైనా రక్షణ పోదు అని అంటూ ఉంటారు. ఎస్, నిజమే, రక్షణ పోదు. ఒకవేళ రక్షణ పోదు అనేది వాస్తవమే కావచ్చు, కానీ రక్షణ పోకపోయినా రక్షణ ఆనందం పోతే ఉపయోగమే ఉంది. నువ్వు 2 లక్షలు పెట్టి బైక్ కొనుక్కున్నావు, కానీ దాంట్లో పెట్రోల్ అస్సలు పోయలేదు. 2 లక్షల బైక్ ఇంట్లోనే పెట్టుకుంటావు, పెట్రోల్ లేదు కదా. దాని ద్వారా ఉపయోగం ఉంది. చూసుకుంటూ ఉంటే ఆనందమా? బైక్ యూజ్ చేస్తే ఆనందమా? లేకపోతే 20 లక్షల కారు కొన్నావు, కానీ కారులో లోపల పెట్రోల్ లేదు, కానీ ఉపయోగం ఏముంది? సో దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో లేకపోతే మనం పొందిన రక్షణ మనకేం ఉపయోగం? మనం పొందిన రక్షణ ద్వారా మన రక్షణ ఆనందం లేనప్పుడు ఆ రక్షణ ఎలా ఉపయోగపడుతుంది? సో మీతో చెప్తున్న ఒక సందేశం ఏంటంటే, రక్షణ పొందిన బిడ్డలు నిజంగా రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. అందుకని భక్తులు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము అని రక్షణ గురించి వాళ్ళ సాక్ష్యపు పుస్తకంలో అది రాసుకున్నారు. దైవజనులు భక్త్ సింగ్ గారు తన రక్షణ సాక్ష్యానికి ఈ పేరు పెట్టుకున్నాడు, చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. కనుక ఆ దైవజనుడికి రక్షణ అనేది ఎలాంటిదంటే చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. నిజంగా చాలాసార్లు రక్షణ పొందిన బిడ్డలు చాలామంది చాలా దుఃఖాలు, చాలా నిట్టూర్పులు, చాలా నిరాశలు, కొంతమంది రక్షణ పొంది కూడా సూసైడ్ చేసుకునేవాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తే మాట ఏంటంటే, ఒకవేళ ఏదైనా అవిధేయతలు, పొరపాట్లు, దేవునికి వాక్యానికి విరుద్ధమైన ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తాయో మనం రక్షణ పొందిన రక్షణ ఆనందాన్ని పొందలేం, రక్షణ ఆశీర్వాదాలను పొందలేం. అందుకని దేవుని సేవకుని ఒకవేళ ఇప్పుడైనా సరి చేసుకునే అవకాశం ఉంది కనుక ప్రభు సన్నిధిలో, అయ్యా నీ దావీదు వలె నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు, ఈ పాపం వల్ల నేను రక్షణ ఆనందాన్ని కోల్పోయాను అని ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు మరలా తిరిగి దాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా పాపం ఎంత ప్రమాదకరమైందంటే మనలో రక్షణ ఆనందం లేకుండా 51:14 దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయునంటాడు. దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపు, రక్తాపరాధము నుంచి నన్ను విడిపు. అంటే పాపము మనల్ని అపరాధులుగా తెచ్చి చేస్తుంది. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ప్రభువా దావీదు వలె రక్తాపరాధం నుంచి నన్ను విడిపించమని ఎప్పుడైతే అంటావో దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ టైంలో నీకు ఏదైనా గిల్ట్ ఈజ్ రియాలిటీ అంటారు, ఆ గిల్టీనెస్, ఆ రక్తాపరాధం, అవిధేయతలు, దేవునికి విరుద్ధంగా చేసిన వాటిని గురించి నువ్వు నలిగిపోతూ బాధపడుతూ ఉంటే నువ్వు కూడా అదే ప్రార్థన చేయి, ప్రభువా ఈ ప్రాబ్లం నుంచి, ఈ రక్తాపరాధం నుంచి, అపరాధ భావము నుంచి నన్ను విడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. కనుక పాపము ఎంత ప్రమాదకరమైందో చూడండి, పాపము ఎంత నష్టం చేస్తుందో దావీదు భక్తులకు మంచి లిస్ట్ ఇచ్చాడు అన్నమాట మనకి. కనుక పాపము శుద్ధ హృదయాన్ని తీసేస్తుంది, పాపము స్థిరమైన మనసును తీసేస్తుంది, పాపము దేవుని సన్నిధిని లేకుండా చేస్తుంది, పాపము పరిశుద్ధాత్మను మనం కోల్పోయేటట్లు చేస్తుంది, పాపము మనలో ఉన్న రక్షణ ఆనందాన్ని తినేస్తుంది, పాపము సమ్మతి కలిగిన మనసు లేకుండా చేస్తుంది,
పాపము మనకు ఎంత నష్టం చేస్తుందంటే రక్తాపరాధముతో నింపబడేటట్లు వస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఒక వ్యక్తి తన పాపంలో పడ్డప్పుడు ఎంత కోల్పోతాడో, ఎంత పైకి గంభీరంగా కనపడ్డా, పైకి చాలా డబ్బు, హోదా, ఉన్నతనం అవన్నీ ఉన్న మనిషిలో ఉన్న పాపం తన అంతరంగాన్ని అనాదరంగా చేస్తుంది. అంతరంగంలో చాలా అశాంతిని సృష్టిస్తుంది, అంతరంగంలో చాలా గందరగోళాన్ని చూస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా పాపం నిన్ను వెంబడిస్తుందా, వెంటాడుతుందా? అట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోహాను మొదటి పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయను. కనుక పాపము నుంచి బయటపడటం ఎలాగో నేర్చుకో. పాపంలో పట్టడం కాదు నేర్చుకోవాల్సింది, పాపంలో నుంచి బయటపడటం నేర్చుకోవాలి. ఎవరు వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు ప్రేరేపించారు, అవి ప్రేరేపించారు, నువ్వు పాపానికి బానిసవు కాబా. పాపము మనిషికి విలువ లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది. దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను, ఒకవేళ అటువంటి ఏదైనా ఒక పాపం నేను నిలబడి చేస్తా, నిన్ను నలిపేస్తుంటే అయ్యా నన్ను క్షమించు, ప్రభువుని అడగాలి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. నిజంగా పాపం నుంచి బయటపడటం ఎలాగో చూసుకోవాలి. రోమపత్రిక 3:23-24 ఏ భేదమును లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచువారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక పాపము ఇంత ప్రమాదకరమైందని విన్నావు కదా. ఈ దుస్థితి నుంచి బయటపడటానికి యేసే మనకు ఆశ్రయం. యేసు ప్రభు దగ్గరికి రావాలి. నిజంగా ఆయన ఎద్దుకు వచ్చు వారిని ఆయన త్రోసివేయడు. ఒక పాపాత్మైన స్త్రీ ఆయన ఎద్దుకు వచ్చింది, ఆమెకు సమాధానం కలదాన్ని పొమ్మని పంపించాడు. ఒక వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఆమె దగ్గరికి తీసుకొని రాబడింది. అమ్మ, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయకమని ఆమెను క్షమించి పంపించేశాడు. నిజంగా ఒక సుంకరి ప్రభు దగ్గరికి వచ్చి, దేవా పాపినైన నన్ను కరుణించంటే దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు. పాపం నుంచి బయటపడటం ఒకటే, యు మస్ట్ రియలైజ్. నువ్వు ఎక్కడ తప్పిపోయావో గ్రహించు. అబ్బే నాకేం పాపం లేదండి, నేను అంతా ఆల్ రైట్ అండి అన్నట్టు ఉండబాకు. నీ మనసు, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఏర్పరుస్తున్నా, నీ అంతరంగంలో ఏది, ఏ బలహీనత, ఏ అవిధేయత, ఏ వాక్యానికి విరుద్ధమైంది ఏర్పాటు చేస్తున్నావు, దాన్ని ప్రభు దగ్గర, ప్రభా ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య, దీంట్లో నేను పడిపోయాను, దీంట్లో నేను చెడిపోయాను, దీంట్లో నేను నష్టపోయాను, అయ్యా నన్ను క్షమించని పాపమును నుంచి బయటపడటానికి మొదటిది గ్రహింపు నీకు ఉండాలి, రెండోది పశ్చాత్తాపం నీకు ఉండాలి. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లు గారుస్తావో, ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటావో, దేవుడు ఎంత ఘోర పాపినైనా నిజంగా నాబోటి వాడిని కూడా మారుస్తాడా అని దానియేలు గారు ఏడ్చేవాడంట. నాబోటి వాడిని కూడా మారుస్తాడా అంటే ఎంత ఘోర పాపినైనా దేవుడు మార్చగలడు, దేవుడు క్షమించగలడు, దేవుడు అర్థం చేసుకోగలడు. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నాకు సహాయం చేయ్యా, నన్ను బయటకు తీయ్యా, ఇదిగో ఇదయ్యా, ఈ స్థితిలో పడిపోయానయ్యా, ఈ కారణంతో పడిపోయినయ్యా అని బాగా ప్రార్థన చేసుకో. కొందరు స్నేహాల్లో పడిపోయి, పాపంలో పడిపోయి నష్టపోతూ ఉంటారు. కొందరు సెల్ ఫోన్లకి, అశ్లీల చిత్రాలకు బానిసలైపోయి పాపంలో పడిపోయి వాళ్ళు ఆత్మను కోల్పోయి నష్టపోతూ ఉంటారు. కొందరు ధనాపేక్షకి ఆశపడి నిజంగా దేవునికి విరుద్ధంగా సంపాదిస్తే అక్రమ సంబంధాలకి, అక్రమ సంపాదనకు ఆశపడి వాళ్ళు ఆ పాపం ద్వారా తాను ఎంతో శాంతిని కోల్పోతూ ఉంటారు. కనుక ఏ పాపము ఏ కోణంలో, ఏ ఏరియాలో, ఏ రీతిగా నీలో ఉన్న దీవెన్ని, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని, నీలో ఉన్న శాంతిని, నీలో ఉన్న రక్షణానందాన్ని తినేస్తుందో ఒకసారి గ్రహించుకొని నువ్వు పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో నిజంగా సుంకర్ని దేవుడు కరుణించి నీతిమంతులుగా తీర్చినట్లుగా ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తాడు. సిలువలో వేలాడుచున్న వ్యక్తిని కూడా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు ఒక వ్యక్తి ప్రభువుని అడిగినప్పుడు. కనుక ఈరోజు ఈ యొక్క బలపరిచే వాక్యం ద్వారా ప్రభు దగ్గర అడుగు, ప్రభా ఇదిగో ఇలాగ ఈ ఏరియాలో నేను ఈ పాపంతో బంధించబడ్డాను, నిలబడలేకపోతున్నాను, అస్థిరునైపోయాను, ద్విమనస్కునైపోయాను, చంచలునైపోయాను, ఓ తండ్రి నువ్వు నాకు సహాయం చేయలేనని నువ్వు బాగా కన్నీళ్ళు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని నేను వాక్యాన్ని బట్టి మాటిస్తున్నాను. నిజంగా పాపం ఎంత ప్రమాదకరమైందో, పాపం నుంచి ఎలా బయటపడాలో మనం నేర్చుకుందాం. అయితే చాలామంది రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం తీసుకొని రక్షణ పొంది పాపం నుంచి కూడా బయటపడి మరలా కొద్ది కాలం తర్వాత ఏదైతే కుక్క తన వాంతికి తిగినట్లు కొంచెం కాలం తర్వాత మరలా ఏదైతే విడిచిపెట్టామో అదే పాపంలో పడిపోతున్నాం. అదే స్నేహాలు, అదే బలహీనతలు, అదే అక్రమ సంబంధాలు. చూడండి, వాళ్ళు చర్చికి వెళ్తున్నారండి కానీ ఇలా చేస్తున్నారు ఏంటండి, వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారండి కానీ ఇలా చేస్తున్నారండి, వాళ్ళు అసలు సేవ కూడా చేస్తున్నారండి, ఆయన ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారండి, ఎంత తప్పులు చేస్తున్నారండి అంటారు. చూసారా, ఎందుకు అలా జరిగిద్ది? ఒక వ్యక్తి రక్షణ పొందినాక, ఒక వ్యక్తి అన్నీ తెలిసి మారుమనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొంది పాపం నుంచి విడిపించబడి
ఆ ఆత్మీయ జీవితం ప్రారంభించబడినాక ఎందుకు మరలా అదే పాపంలో పడింది, మరలా ఎందుకు ఇంత చల్లారిపోతున్నారు, నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతారు, బలహీనతలో పడిపోతున్నారంటే చూడండి దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రక్షణ పొందిన వాళ్ళందరూ ఏం చేశారో మనకు ఒక మంచి చక్కని క్రమం ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాస బంధును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. చూడండి, నిజంగా వాళ్ళు ఆది సంఘస్థులు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు పడిపోకుండా స్థిరంగా నిలబడి ఇంకా వేల లక్షల మంది రక్షణలోకి నడిపించడానికి గల కారణం ఏంటంటే పాపము నుంచి బయటపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన బిడ్డలు వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందు కూడా ఎడతెగక ఉన్నారు అని చెప్తుంది. కనుక సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దేవుని బిడ్డగా దయచేసి మీరు రక్షణ పొందిన మీ యొక్క ఆత్మీయ స్థానిక సంఘానికి నమ్మకంగా వెళుతున్నారా? మీరు ఖచ్చితంగా అపోస్తుల బోధ యందు అంటే దేవుడు మీ కొరకు పంపబడిన ఒక దైవజనుడి యొక్క బోధలో క్రమంగా ఉంటున్నారా? ఈ అపోస్తుల బోధలో సహవాసములో ప్రభు బల్ల రొట్టె విరుచుటలో ప్రార్థనలో కనుక ఎడతెక్కుంటే రక్షణ పొందిన బిడ్డలు తిరిగి లోకంలో పడిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా మనం రోజు భోజనం చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు కుదిరితే భోజనం చేస్తా అన్నట్లుంటే ఎలా బ్రతుకుతాం? అలాగనే ప్రతిరోజు క్రమంగా నువ్వు మందిరానికి వెళ్ళాలి, ప్రతిరోజు క్రమంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదువుకోవాలి, సంఘ కార్యక్రమాల్లో ఉండాలి, వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి. అప్పుడు నువ్వు పడిపోకుండా ఉంటావు, దారి తప్పిపోకుండా చెడిపోకుండా ఉంటావు. కానీ చాలాసార్లు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం. చాలామంది ఇష్టమైతే కుదిరినప్పుడు చర్చికి వెళ్తారు, లేకపోతే లేదు. అసలు పర్సనల్ డివోషన్ వ్యక్తిగతంగా బైబిల్ చదవటం ప్రార్థన చేసుకోవడం చాలామందిలో ఉండదు. లోకంలో కలిసిపోతారు, అందరిలో కలిసిపోతారు, అన్నిట్లో కలిసిపోతారు, అన్నీ కావాలంటారు. ఇలాంటి పరిస్థితులే మనము మరలా పాపం నుంచి బయటపడినప్పటికీ విడుదల పొందినప్పటికీ మరలా తిరిగి వెనక్కిపోయి నష్టపోవటానికి కారణమవుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఇప్పటికే రక్షణ పొంది ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా సహవాసాన్ని కలిగి ఉండావా? ఒకసారి ఆలోచించు. ఎప్పుడైతే బాగా ప్రార్థన చేస్తావో అపోస్తల బోధ యందు సహవాసం రొట్టె ప్రార్థన చేసే సంఘ క్రమాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు పడిపోకుండా ఉండటానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. కనుక ఈ బలపరిచే వాక్య సందేశం ద్వారా ఇలాగా మరి పాపం అంటే ఏంటి, పాపంలో పడిపోయిన వాళ్ళకి ఎంత ప్రమాదం ఉంది, ఆ పాపంలో నుంచి ఎలా క్షమించబడతాం, ఎలా బయటపడతాం, మరలా బయటపడిన తర్వాత మరలా తిరిగి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు కూడా తెలియచేయండి. బాగా మీరు ఎప్పుడైతే దేవుని పని చేస్తారో దేవుని పనిచేసే వ్యక్తి ఆత్మీయ రోగికి పరిచర్య అనే ముందు పెట్టాలి అంటారు భక్తులు. అట్నే మనం ఎప్పుడు దేవుని పరిచర్యలు ఉంటే, దేవునిలో ఉంటే, దేవుని సహవాసం ఉంటే మనం తిరిగి పడిపోకుండా ఉంటాం అన్నమాట. ఈరోజు నేను మీతో చెప్తున్నమాట, మనము ఎప్పుడైతే దేవుని సహవాసంలో వాక్యంలో ప్రార్థనలో ఉంటామో అప్పుడు మరలా తిరిగి పడిపోకుండా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ విషయాలు మీరు మాత్రమే మీరు ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం, ఎవరికైనా ప్రార్థన చేయటం, ఎవరైనా మందిరానికి నడిపించడం, ఎవరికైనా నీకు తెలిసిన 2 మాటలు దేవుని మాటలు చెప్పటం, ఇతరులను బలపరచడం, ఇతరులను ప్రభువులోకి నడిపించడం, ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు కూడా తిరిగే సైకిల్ పడిపోదని చెప్పి మనం ఇలాగ పనిచేస్తూ ఉంటే మనం పడిపోకుండా ఆత్మీయంగా దిగజారిపోకుండా లోకానుసారంగా ఉండకుండా కూడా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. కనుక ఆ రీతిగా దేవుడు నేను బలపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలు మరి బలపరిచే వాక్యమని సందేశాలు వింటూ ఆత్మీయ మేలు పొందుతూ ఉన్నారు. ఇది అనేక మందికి చేర్చడానికి మీరు సహాయం చేయండి. కనుక పాపం ఎంత ప్రమాదకరమైందో, ఆ పాపం ఎటువంటి నష్టాలను చేస్తుందో, దాంట్లోంచి ఎలా బయటపడాలో, బయటపడిన తర్వాత మళ్ళా తిరిగి లోకంలో వచ్చిన పాపంలో పడిపోకుండా ఎంత జాగ్రత్త తీసుకోవాలో, సంఘక్రమం ఎలా పాటించాలో ఇవన్నీ మాతో మాట్లాడుతూ వచ్చావు. కనుక మా ఆత్మీయ బిడ్డలకు కూడా గ్రహింపు దయచేయండి. వాక్యాన్ని లోతుగా తీసుకొని పాటించడానికి శక్తి దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది.
మార్చితివి